ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ సండే. ఈ మే నెలలో 2వ ఆదివారపు ఆరాధన ముగించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ దినం ప్రత్యేకమైన దినము. మదర్స్ డే సందర్భంగా మదర్స్ డే గురించిన సందేశాలు చాలామంది సేవకులు ఈ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. బైబిల్లో కూడా ప్రత్యేకమైన తల్లి గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నవి. ప్రత్యేకంగా మనం చూస్తే నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమని చక్కటి మాట వ్రాయబడి ఉంది. అవును ప్రియులరా, మనం దీర్ఘాయుష్మంతులుగా జీవించాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి. మరి ముఖ్యంగా ఈ దినం మదర్స్ డే కాబట్టి తల్లిని సన్మానించాలి. ఇంకా నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుమని సామెతల్లో కూడా రాయబడి ఉంది. కాబట్టి యేసు ప్రభు కూడా ఆయన శిలువ మరణం పొందుతున్నప్పుడు తన దగ్గర ఉన్న తన తల్లిని పిలిచి, తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను శిలువ పక్కకున్నప్పుడు అమ్మ ఇదిగో నీ కుమారుడని తల్లిని గూర్చిన యొక్క బాధ్యత, యేసు ప్రభుల వారు కూడా తల్లిని గూర్చిన బాధ్యతను నెరవేర్చాడు. తనను కన్న మరియను ఆయన శిలువలో మరణం పొందుతున్నప్పుడు ఆమెను ఒంటరిగా విడిచిపెట్టకుండా తనను వెంబడించిన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారికి మరియ యొక్క బాధ్యతలు అప్పగించాడు. సో మనం మన యొక్క తల్లిని ప్రేమించువారమై ఉన్నాం, తల్లిని సన్మానించువారమై ఉన్నాం. తల్లి ముదిమియందు ఆమెను మనం నిర్లక్ష్యం చేయకుండా ఆమె బాగోగులు, వృద్ధాప్యంలో ఆమె యొక్క బాగోగులు చూసుకునే బాధ్యత మన మీద ఉంది ప్రియులారా. కాబట్టి ఈ మాటలు బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు ఆజ్ఞలనిచ్చాడు, కట్టడలనిచ్చాడు. యేసు ప్రభుల వారు కూడా తాను మరణం పొందే సమయంలో తన తల్లి బాధ్యతను నెరవేర్చాడు. కాబట్టి మనము కూడా, దేవుడు మనల్ని తల్లి గర్భంలో వేస్తే తల్లి మనల్ని నవమాసాలు మోసి 9 నెలలు గర్భంలో కనుపాప వలె మనల్ని భద్రపరిచి 9 నెలలు నిండిన తర్వాత ఈ ప్రపంచాన్ని తను నొప్పులు తీసి డెలివరీ అంటే తల్లి చచ్చి బతకడం అని అంటారు. అంటే అంత నొప్పులు, అంత ప్రసవ వేదనతో మన యొక్క తల్లి మనల్ని ఈ భూమి మీద మనల్ని కన్నది. కాబట్టి కనడం మాత్రమే కాదు, పసిబిడ్డగా, ముద్దగా, బిడ్డగా మనం ఉన్నప్పుడు మనల్ని ఎత్తుకొని హత్తుకొని మనల్ని ముద్దాడి ఎలాంటి హాని కలగకుండా మనల్ని ప్రొటెక్ట్ చేసి మనల్ని నడక నేర్పి మనకు పాలిచ్చి తినపెట్టి మనల్ని ఈ స్థితి వరకు మనం నడిచామంటే మొట్టమొదటిది దేవుని కృప, తర్వాత మనల్ని కన్న యొక్క తల్లి ప్రేమ. అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది, ఉన్నతమైంది, శ్రేష్టమైంది. తల్లిని మించిన ప్రేమ ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకదు ప్రియులారా. కాబట్టి నా జీవితంలో కూడా తండ్రిని చిన్నప్పుడే కోల్పోయినా కూడా తండ్రి అంటే ఏంటిదో చూడకుండా నా తల్లి నన్ను పెంచి పెద్ద చేసి
నన్ను సంరక్షించి నన్ను పోషించి నా యవ్వన కాలంలో నేను ప్రవేశించేంత వరకు కూడా నా తల్లి నాకు సహాయకురాలుగా ఉంది. ఈరోజు తను లేకున్నా తల్లి యొక్క ప్రాముఖ్యత ఏంటిదో మరి తెలిసేటట్టుగా నా జీవితంలో చేసింది. కాబట్టి మదర్స్ డే సందర్భంగా తల్లి యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ, తల్లులు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. ఉన్నవారు తల్లిని మంచిగా చూసుకోవాలి, సంరక్షించాలి. వారు వృద్ధాప్యంలో ప్రవేశిస్తున్న సమయంలో బాధ్యతలు మరి చూసుకోవాలి. యేసుప్రభు లాంటి మన దేవుడు, యేసుప్రభు గొప్ప దేవుడు. ఆయనే ప్రాణం పోయే సమయంలో కూడా తల్లిని గురించిన బాధ్యతను గుర్తించాడు. మనం అలాగున గుర్తించాలని ప్రభు వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి తల్లిగా మరి పిల్లలను కన్న తల్లి కూడా సామెతలు 31లో రాయబడినట్టుగా 31వ అధ్యాయంలో ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అందరూ అని చక్కగా రాయబడింది. అంటే తల్లి కూడా కష్టపడేదై ఉండాలి, పిల్లల కోసం ప్రయాసపడేదై ఉండాలి, కుటుంబ క్షేమం కొరకు పనిచేసేదై ఉండాలి, ప్రార్థన చేసేదై ఉండాలి, ఇల్లును కట్టుకునేదై ఉండాలి, భర్తను ఘనపరిచేదై ఉండాలి, కుటుంబ క్షేమం కొరకు పాటుపడేదై ఉండాలి. అందుకే సామెతలు 31వ అధ్యాయంలో ఆమె పిల్లలట లేచి ఆమెను ధన్యురాలంటారట తల్లిని. అలాంటి కృప తల్లికి, తల్లిని చూసుకునే ధన్యత పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా ఈ మాటలు మన హృదయంలో ప్రభు దీవించునుగాక.